జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమ. ప్రియ భగవత్ బంధువులారా, సుదర్శన శతకం శ్రీ కూరనారాయణ జీరస్వామి అనుగ్రహించిన ప్రభావవంతమైనటువంటి శతకం ఇది. దీనిలో జ్వాలావర్ణనం మొదటిది. ఈవేళ 11వ శ్లోకాన్ని అనుసంధానం. ముందుగా మహానుభావులు శ్రీ కూరనారాయణ జీరస్వామి వారికి సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కూరనారాయణనామకం మునిం అనంటూ ఈనాటి శ్లోకం తెలియజేస్తున్నారు. దీనిలో శ్రీ సుదర్శన భగవానుని యొక్క దివ్యమైనటువంటి తేజస్సు మిమ్మల్ని కాపాడాలి అనేది ముఖ్యమైనటువంటి విషయం. దాన్ని చాలా చమత్కారంగా ఈ శ్లోకంలో సుదర్శన భగవానుని యొక్క తేజస్సు ఎలా ఉన్నదో అర్థమవ్వడం కోసమని ఇలా తెలియజేస్తున్నారు. ఆకాశంలో సామాన్యంగా సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు, తన తేజస్సంతా వ్యాపింపజేస్తూ ఉంటాడు. అదే చాలా వేడిగా ఉంటుంది. అలాంటి తేజస్సుని గుప్పించే సూర్యుడు సైతము సుదర్శన భగవాను యొక్క దివ్యమైనటువంటి తేజస్సుకి ఆయన ఎండిపోతున్నట్ట, మలమల మాడిపోతున్నట్ట. మాడిపోయి ఎక్కడైనా నీడ ఉంటుందో, నీళ్లు ఉంటాయో అని వెతుక్కుంటూ అక్కడే ఉన్నటువంటి అభ్రపంక్తి అంటే మేఘముల యొక్క సమూహం, దాని దగ్గరికి పోయి ఇక్కడ చల్లగా ఉంది అని అనుకుంటూ ఆ ప్రాంతంలో సంచరించడం ప్రారంభించాట. తన యొక్క కలిగినటువంటి తాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఆయన ఒక నీటి మేఘాలని ఆశ్రయించి ఉన్నాడు అని. ఇక చందమామ సంగతి చూస్తే ఆ చంద్రుడు అమృత ప్రవాహం కలిగినటువంటి వాడు. అలాంటి ఆయన ఎండిపోయినట్టు అయ్యాట. ప్రవాహం ఎండిపోతే నీరు ఎలా ఉంటుందో ఈ సుదర్శన భగవాను యొక్క దివ్య తేజస్సుకి ఆయన యొక్క సుష్యత్ సుధోత్సహ, ఆయనలో ఉండే అమృతమంతా ఎండిపోయిందట. అలా ఎండిపోతే ఎలా కనిపిస్తుంది? తేనె పట్టు ఉంటుంది. ఆ తేనె పట్టులో కనుక తేనె తీసేస్తే అది కేవలం తిత్తిలాగా ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. ఆ సామ్యం ధత్తే, దాంతో సామాన్యం పోలికలు కలిగి ఉన్నట్ట. ఇదంతా కూడా అస్త్రప్రభోహో, దివ్యాయుధమైనటువంటి ఆ సుదర్శన భగవాను యొక్క రచిత సుచరిత వ్యుష్టయ, పుణ్య సమృద్ధిని కలిగించేటువంటి కిరణాలు. గృష్ఠి అంటే కిరణం. ఆ కిరణములు ఇలా ఉన్నాయి. అంతటి వారే ఇలా అయ్యారు అని అంటే సామాన్యుల వారి అయినటువంటి వారికి విషయం చెప్పక్కర్లేదు. కానీ ఎవరైతే గనక సుదర్శన భగవాన్ని ఆశ్రయించుంటారో వాళ్ళకి ఆ కిరణాలు రక్షగా ఉండాలి అని అంటూ శ్లోకం. ఉచ్చండే యచ్చికండే నిబిడయతి నభక్రోడమర్కోటతిథ్యాం అభ్యస్య ప్రౌఢతాపగ్లపితపిరిపోః అభ్యస్య ప్రౌఢతాపగ్లపితవపురపో బిభ్రతీరభ్రపంక్తీ ధత్తే సుష్యత్సుధోత్సో విధురపమథునః క్షౌద్రకోశస్య సామ్యం రక్షన్త్వస్త్వప్రభోస్తే రచిత సుచరిత వ్యుష్టయో గృష్టయో మహా. ఉచ్ఛండము అంటే చాలా తీవ్రం అన్నమాట. శత్రువుల విషయంలో ఆ సుదర్శన భగవాన్ యొక్క శిఖండే కిరణములు ఎలా ఉన్నాయి? నభక్రోడం, ఆకాశ మధ్యంలో దట్టంగా నిబిడయతి సతే, ప్రకాశిస్తూ ఉండగా, సూర్య అర్క అంటే సూర్యుడు, ఆయన ప్రౌఢతాపగ్లపిత పిసన్, మిక్కిలి తాపంతో తపింపబడినటువంటి వాడై, అపహా బిభ్రతీం అభ్రపంక్తి, నీటితో ఉన్నటువంటి మేఘాల సమూహంలో అభ్యస్య, మాటికి మాటికి అవగాహన చేసుకుంటూ అంటే మునుగుతూ
ఆకాశంలో మొత్తానికి తన్ని తాను కాపాడుకుంటూ అటతి అంటే సంచరిస్తున్నాడు. విదుహు అంటే మరి చంద్రుడు కదా, ఆయన సుష్యత్సుదోత్సహ ఎండిపోయినటువంటి అమృత ప్రవాహం కలిగినటువంటి వాడిగా అయ్యాట. ఆయన ఏ పోలికతో ఉన్నాడు అని అంటే అపమధున క్షౌద్రకోశస్య, ఇందాక చెప్పినట్లుగా తేనె పట్టు యొక్క పోలికతో ఆయన కనిపిస్తున్నాడు. ఇలా మార్చినటువంటి సుదర్శన భగవానుని యొక్క అస్త్రం అంటే ఆ శ్రీమన్నారాయణ యొక్క నారాయణ యొక్క దివ్య ఆయుధమైనటువంటి ఆ సుదర్శనుడు ఏం చేయాలి? గృష్టయో కిరణములతో ప్యుష్టయ పుణ్య సమృద్ధిని కలుగు చేయాలి. అది ఇవన్నీ రక్షించాలి. రక్షంతు అని అంటూ ఈ శ్లోకం సాగింది. ఇంత పవిత్రమైనటువంటి భావాలు కలిగిన శతకాన్ని దర్శిస్తున్న సుదర్శన భగవాన్ని ఆరాధ్యంగా ఉంచుకున్న శ్రీ కోరనారాయణ జీయస్వామి వారి అనుగ్రహం మనందరికీ ఉండాలి. వారి మంగళాశాసనముతో సుదర్శనుని యొక్క అనుగ్రహం పొందుదాం. జై శ్రీమన్నారాయణ. ఉచ్చండే యచ్చికండే నిబిడయతి నభక్రోడమర్కోటతి త్యాం అభ్యస్య ప్రౌఢతాభగ్లబితవపురపో బిభ్రతీరభ్రపంక్తీ దత్తే సుష్యత్సుధోత్సో విధురపమధునః క్షౌద్రకోశస్య సామ్యం రక్షన్త్వస్తప్రభోస్తే రచిత సుచరిత వ్యుష్టయో గృష్టయో వః. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాస కులశేఖర ఆళ్వార్, హైదరాబాదు.